మార్పు అనేది అవసరం. ఆ మార్పు మంచి వైపుకి వెళ్తుంటే చాలా మంచిది. చాలా హాయి. చాలా సంతోషం. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో రైతాంగానికి ఉపాధి కరువవుతున్నటువంటి సందర్భంలో పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్ల కల్చర్ రావడం, గేటెడ్ కమ్యూనిటీలు రావడం ఒకంత బెనిఫిట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి పని దొరికింది. ఉపాధి దొరికింది. ఏది వాచ్‌మెన్‌లుగా ఇట్లాంటివి. అట్లాగే ఇళ్లల్లో పని చేయడానికి అది ఒక అవకాశం దొరికింది. రైతు కూలీలకి ఫస్ట్ ఫేజ్‌లో రైతులు వెళ్లారు. సెకండ్ ఫేజ్‌లో రైతు కూలీలు వెళ్తున్నారు. ఆ విధంగా ఒక ఉపాధి దొరికింది. ఇప్పుడు కొత్త తరహా చాలామందికి ఇప్పుడు వ్యవసాయం మీద మక్కువ వచ్చింది. ప్లస్ వాతావరణం మీద మక్కువ వచ్చింది. ప్రశాంతత కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఫార్మ్ హౌస్‌లు తీస్తున్నారు. ఈ ఫార్మ్ హౌస్‌లు అన్ని రకాల చెట్లు వేసి ఇదంతా చేసేటట్టు. వాళ్ళేం చేస్తున్నారు? కాస్త ధనవంతులైనటువంటి వాళ్ళు ఫార్మ్ హౌస్ తీసే చోటన పల్లె ప్రాంతాల నుండి తీసుకొచ్చి ఒక కుటుంబాన్ని అక్కడ పెట్టేస్తున్నారు. ఎవరైతే వృద్ధ దంపతులో లేకపోతే గనక కొంచెం మధ్య వయస్కులైనటువంటి దంపతులకి ఎవరికైనా ఒక నెలకు ఒక 15,000 అట్లా ఇచ్చేసేసి భోజనానికి కావాల్సిన బియ్యం, పప్పులు, ఉప్పులు ఇచ్చేస్తున్నారు. తద్వారా వాళ్ళకి ఇంకేం పెద్ద ఖర్చు ఉండదు. అక్కడే కూరలు అయి పండించుకుంటారు కాబట్టి అందులో తినొచ్చును. ఉప్పులు, పప్పులు అయన్నీ ఇస్తున్నారు కాబట్టి అది బెనిఫిటే. ఓ 15,000 ఆదాయం వస్తుంది. అది పిల్లలకి పంపించుకోవడానికి వాడుతున్నారు. తద్వారా ఇప్పుడు మనకి షాద్ నగరు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అట్లాంటి అవకాశాలే కనబడుతున్నాయి. షాద్ నగర్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చేవేళ్ల దాకా కూడా అట్లాగే ఉన్నాయి. నాగార్జున సాగర్ రూట్లో కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ కల్చర్ ఆంధ్రాలో ఆరంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే ఉన్నాయి కానీ అక్కడంత టెంపర్మెంట్ లేదు, ఇంకా ప్రారంభమవుతుంది. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.